ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటించనున్నారు. ఈ నెల 4న ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. జూలై 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ కావటం, వైసీపీ ప్రభుత్వం అప్పులు చేయటం, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించటం, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే విశాఖ కలెక్టరేట్, ఆర్టీఓ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇక అంతేనా, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించి పక్కదారి పట్టించేశారు. ఈ క్రమంలో ఏ శాఖలో చూసినా నిధులు లేమే పరిస్థితి నెలకొంది. జగన్ రెడ్డి అనాలోచిత పాలన కారణంగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. వైసీపీ అస్తవ్యస్త పాలన కారణంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గత పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా అన్ని అప్పులే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఇందుకోసం బడ్జెట్ సంప్రదింపులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు ప్రాధాన్య ప్రాజెక్టులైన పోలవరం, అమరావతిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నివేదికలు కూడా కేంద్రానికి సమర్పించాలని నిర్ణయించారు. ఇవి కాకుండా కేంద్రంలోని వివిధ శాఖల వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను తమకు పంపించాలని అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, శాఖాధిపతులకు లేఖలు పంపారు. ఈ సమాచారం మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాజెక్టులపై కేంద్రానికి ప్రతిపాదనలు ఎప్పుడు పంపారు, కేంద్రం నుంచి వచ్చిన స్పందన ఏమిటి, ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలతో పాటు ప్రస్తుత పరిస్థితిపై కూడా పూర్తి సమాచారాన్ని నివేదించాలని ఆదేశించారు. ఈ సమాచారంతో పాటు రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ను ఈ నెలలో ప్రవేశపెట్టాల్సి ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్రం కూడా ప్రవేశపెట్టడంతో అక్కడ ఆయా శాఖలకు నిధులు, రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి ముందుగానే కేంద్రానికి నివేదించి నిధులు కేటాయింపు చేసుకునే అంశంపై ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించారు. అందువల్లే ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. అదే రోజు వీలు కుదిరితే ప్రధాని మోదీతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పదవీ బాధ్యతలు స్వీకరించి 17 రోజులు కావడంతో ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. అందువల్లే కేంద్రానికి నివేదించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.